నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 2,500 రూపాయలు చొప్పున మహాలక్ష్మి పథకం మీ ముందుకు రాబోతుంది అని ప్రచారం అనేది తెలంగాణలో చాలా జోరుగా జరుగుతుంది. ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి మాట్లాడి దాని మీద ఏదైతే ఈ పథకం మీద ఉందో ఆ పథకానికి సంతకం కూడా పెడతారని చెప్పేసి కూడా వార్తలు అనేది చాలా పెద్ద మొత్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజము అనేది ఈ వీడియోలో మీకు చెప్తాము. నిజంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 అంటే గతంలో 2 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చెప్పిందనమాట. ప్రతి మహిళకు 2,500 ఇస్తాం ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద అని చెప్పేసి. ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వార్త అనేది చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. నిజంగా 2,500 ఇస్తారా ప్రతి మహిళకు? నిజంగా ఈ పథకం మహాలక్ష్మి పథకం కింద వస్తుందా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తానండి. నేను నిజమా కాదా, ఇది రియలా ఫేక్ అనేది కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీగా ఇస్తాను. తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. ఎవరైతే మహాలక్ష్మి పథకం కోసం కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మీకు ఫైనల్గా ఈ అసలు పథకం వస్తుందా రాదా, వస్తే ఏంటి, అసలు దీని గైడ్ లైన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది అధికారంలోకి రాగానే ఈ మహాలక్ష్మి పథకము ప్రతి మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తాము, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అంటే ప్రజాపాలన దరఖాస్తులో ఈ మహాలక్ష్మి పథకం గురించి కూడా చాలా మంది మహిళలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. మీరు కూడా పెట్టుకుని ఉంటారు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా, గుర్తుంది కదా మీకు అందరికీ. సో ప్రజాపాలన దరఖాస్తు తర్వాత అది అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయిందో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాల్లో దాని ఊసు లేదు, దాని పేరు లేదు. ఎక్కడ మహాలక్ష్మి పథకం అనే చెప్పడం కానీ ఏ ప్రెస్ మీట్లో కూడా ఈ పథకం గురించి మాట్లాడడం సందర్భాలు అనేది కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు. ఇప్పుడు సడన్గా సోషల్ మీడియాలో ఈ 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు సడన్గా ఈ వార్త ప్రచారంలోకి వచ్చేసింది సోషల్ మీడియాలో. ప్రతి మహిళకు 2,500 వస్తాయి, దీనికి సంబంధించిన అప్లికేషన్లు చేసుకోవాలి. మళ్ళొకసారి అంటే ఒకసారి చేసుకున్నారు, ప్రజాపాలన దరఖాస్తు ద్వారా అప్లికేషన్లు చేసుకున్నారు, అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు చేసుకోమంటున్నారు. ఈ నెల 23వ తేదీన తెలంగాణ పార్టీ వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ పథకానికి నెలకు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెలకు 10,000 కోట్లు అంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు అనేది ఈ పథకం కోసం ఖర్చు పెట్టాలి. మీకు ఒకటి గుర్తుందో లేదో, మనకు కొన్ని రోజుల కిందట మనకు ఈ 2026-27కి సంబంధించిన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిండ్రు. అందులో తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువలో ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకు చాలా తక్కువ ఇచ్చారు. అంటే ప్రతి నెల ఈ ఒక్క పథకం కోసమే మన తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క పథకం కోసమే నెలకు 10,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంటున్నారా? మీరు నమ్ముతున్నారా? ఇది 10,000 కోట్లు ఒక నెలకు మాత్రమే. అట్లే సంవత్సరానికి 1,20,000 కోట్లు ఈ ఒక్క పథకం కోసం ఖర్చు పెడుతుందా? ఆ 1,20,000 కోట్లు ఏదైనా తెలంగాణ డెవలప్ కోసం కానివ్వండి, తెలంగాణకు కొన్ని ఐటీ కంపెనీస్ రావడానికి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానివ్వండి, లేకపోతే పిల్లల చదువుల గురించి కానివ్వండి, వీటి మీద ఖర్చు పెడితే ఒక యూజో లాభమో ఉంటుంది. కానీ ఈ మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఈ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఇస్తామన్నది ఓకే అండి. ఈ పథకం అమల్లోకి వచ్చింది అనుకోండి, మనం ఇప్పుడు ఒక నెల ఇస్తారండి, 2 నెలలు ఇస్తారు, 3వ నెల ఇస్తారన్న గ్యారంటీ ఉందా? నెలకు 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా ఒక్క పథకానికి నెలకు 10,000 కోట్లు అనేది ఉట్టి ఖర్చు పెట్టదు. అంత పిచ్చి పార్టీ ఏం కాదు, అంత పిచ్చి ప్రభుత్వం ఏమి ఉండదు ఏ స్టేట్లో కూడా. ఈ పథకం వస్తుందా లేదా అని మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు క్లారిటీ నేను ఇంకా బోల్డ్గా చెప్తున్నాను, వినండి. ఈ మహాలక్ష్మి పథకము మహిళకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న మహిళకు 2,500 ప్రతి నెల ఈ పథకం రాదు. ఈ పథకం అమలు చేయరు. ఒకవేళ అమలు చేస్తామని సోషల్ మీడియాలో వచ్చినా, ఒకవేళ ఈ నెల 23వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకాన్ని గురించి కూడా మాట్లాడిన కూడా మళ్ళీ ఈ పథకం అమల్లోకి వచ్చి మీకు ఈ పథకం స్టార్ట్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గడువు ఉంటుందో ఆ గడువు ముగిసిపోతుంది, 3 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఈ పథకం గురించి ఇంకా చర్చ నడుస్తుంది తప్ప ఈ పథకం అనేది ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు. మీరు అనవసరంగా ఎక్కువ టెన్షన్స్ పడకండి.
ఓకేనా? ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి పథకం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు ఇవ్వమంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నెలకు 10,000 కోట్లు మూకే జనాలకు పంచడానికి, ఉట్టిగా పంచడానికి ఏ ప్రభుత్వం అన్న అంత పిచ్చిదైతే కాదు కదా. నెలకు 10,000 కోట్లు అవుతుంది. ఏంటి మన తెలంగాణలోని మహిళలు తక్కున్నారా? చాలా మంది తక్కున్నారా? వాళ్ళకి ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి 2,500 అలాగే ఇచ్చుకుంటా. పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచుతామన్నది, ఆ పెన్షన్లు దిక్కు లేదు. కానీ ఈ ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. పాత ప్రభుత్వమే అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఆ ఉన్న ప్రభుత్వం మొత్తం అప్పుల్లో కూర్చుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్పులు పూడ్చడానికే కాంగ్రెస్ పార్టీకి టైం సరిపోవట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు అన్న ప్రభుత్వము, అలాంటి ప్రభుత్వం అప్పులు ఇంకా పూడుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మీకు సడన్గా వచ్చి ఆ అప్లికేషన్లు మీరు ఇవ్వండి, నెలకు మేము 10,000 కోట్లు మీ పథకం కోసం మేము ఖర్చు పెడతామంటే డబ్బులు ఎక్కడి నుంచి అండి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఇస్తే కదా రావడానికి. చెప్పండి ఒక విషయం, కేంద్ర ప్రభుత్వము ఈ పథకం కోసం డబ్బులు ఇస్తే కదా రావడానికి. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఇదొక ఫేక్ న్యూస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పలేదు మేము 2,500 ఈ మహిళల కోసం మేము ఇస్తాము మహాలక్ష్మి పథకం కింద అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ నెల 23లో కూడా క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకం గురించి అసలు మాట్లాడరు. ఏదైనా మాట్లాడాల్సి ఉంటే మెయిన్గా ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటి? పెన్షన్లు పెంచాలి. ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటి? కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటి? రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? మంచిగా అందరికీ ప్రతి ఒక్కరికి స్మార్ట్ కార్డులు ఎప్పుడు వస్తాయి? వీటి గురించి మాట్లాడాలి. పథకాలు ముందుకు తీసుకురావాలి. మాట్లాడాల్సి అనుకుంటే ప్రతి ఒక్కరికి సిలిండర్ అని చెప్పారు. సిలిండర్ ఏది? ఇంకా చాలా మందికి అందాలి తెలంగాణలోని. దానిల కోసమే బడ్జెట్ సరిపోవట్లేదు. పెన్షన్లు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి తెలంగాణ దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు సడన్గా వచ్చి 10,000 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నారంటే మీరు ఎంతవరకు నమ్ముతున్నారు జనాలు? చెప్పండి. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ అండి. మనం ఎప్పుడు నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా నమ్మకంగా ఉండకూడదు. ఎందుకంటే పథకం స్టార్ట్ అయితేనే నమ్మాలి మనం. ఇంతకుముందు కూడా పెన్షన్లు పెంచుతామన్నారు, నమ్మేసినాం. పెంచారా? లేదు కదా. ఇంతకుముందు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, నమ్మేసినాం. ఇచ్చారా? లేదు కదా. మాటలు చెప్తే అవ్వదండి, చేతలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు చేతలు చేయడానికి. మీరు చెప్పినవన్నీ ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినకండి. అనవసరంగా మీరు అప్లికేషన్లు పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని అప్లికేషన్కి మళ్ళీ 100 రూపాయలు అదొక ప్రాసెస్ పెట్టేసి మళ్ళీ లైన్లో పెద్ద లైన్గా లంబగా మహిళలందరికీ ఇస్తున్నారని చెప్పేసి ఇక మన వీధిలో ఉన్నోళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు, పట్టణాల్లో ఉన్న అందరూ తెగ లైన్లు పెడతారు పనులను మానుకొని. ఇవన్నీ కాదు, ఇదంతా ఫేక్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా మేము మహాలక్ష్మి పథకం 2,500 ఇస్తామని. అర్థమైంది కదా మీకు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే మనం నమ్ముదాం. అప్పుడే అప్లికేషన్లు పెట్టుకోండి మీరు. తప్ప ఈ సోషల్ మీడియాలో వచ్చాను ఈ సంత మొత్తం ఎవడు పడితే ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఓకేనా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కోసం, ఇది నిజంగా వస్తుందేమని చెప్పేసి. యూట్యూబ్లో చూస్తుంటే కొన్ని వీడియోస్ ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి మహాలక్ష్మి పథకం 2,500 అని ఎక్కడ కూడా లేదండి ఇది. సో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. తప్పకుండా మన ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న అప్డేట్స్ కూడా నేను ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.